శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి ఈవేళ మనం 28వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యస్త్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. భగవానులు చెబుతూ ఉన్నారు ఈ యొక్క శ్లోకంలో, సర్వ భూతములందును సమముగా వ్యాపించి ఉన్న పరమాత్మను తెలుసుకునేవాడే నిజముగా తెలివి గలవాడని వచించుచున్నాడు ఈ శ్లోకము ద్వారా. సమస్త ప్రాణులందును సమముగానున్నట్టి పరమాత్మను ఆయా ప్రాణుల దేహాదులు నశించినను నశింపని వానినిగా ఎవడు చూచుచున్నాడో అతడే నిజముగా చూచువాడవును విజ్ఞుడని ఇక్కడ తెలియబడుతున్నది. భగవానుడు కొందరి యందు హెచ్చుగను కొందరి యందు తక్కువగాను లేరు. పుష్పములందు దారము వలె సమస్త ప్రాణికోట్ల యందును సమముగా వ్యాపించి ఉన్నారు. సమం మరియు సర్వేషు అని పదముచే ఏ ఒకానొక ప్రాణిలో మాత్రం ఉండుట కాదనియు, విశ్వమందలి సమస్త భూతకోట్ల యందును భగవానుడు నివసించుచున్నాడనియు స్పష్టమగుచున్నది. వినశ్యత్వ వినశ్యంతం అని చెప్పినందువలన దేహేద్యుపాదులు నశించినను అందున్న ఆత్మ పరమేశ్వరుడు నశించుట లేదు అని తెలుపబడినది. దీనిని బట్టి దేహాది దృశ్య ప్రపంచమంతయు నాశశీలమైనదియు నశింపని వస్తువు ఒక ఆత్మయే అనియు స్థిరపడుతున్నది. కావున అట్టి నశ్వర దేహాది పదార్థములందు మమత్వము లేక శాశ్వత ఆత్మ వస్తువు కొరకే అన్వేషింపవలయను అని మనకు తెలియబడుతూ ఉంది. యః పశ్యతి సపశ్యతి, దేహాద్యుపాదులు నశించినను ఆత్మ నశింపదని చూడగలుగు వారే నిజముగా చూడగలవారని ఇట పేర్కొనబడినది. కాబట్టి ఈ సత్యమెరుంగని వారందరూ నేత్రములున్నను వాస్తవముగా నేత్ర విహీనులేయని పై భగవద్వాక్యముల వలన స్పష్టమవుతున్నది. స్థూల నేత్రములున్నను పైన తెలిపిన దృశ్య వినాశత్వ బ్రహ్మ అనగా ఆత్మ సత్యత్వ పరిజ్ఞానము లేనివాడు అనగా జ్ఞాన నేత్రము లేనివాడు అతడెంతటి లౌకిక విద్యావేత్త అయినను ధనికుడైనను సుందరుడైనను బలవంతుడైనను అధికారవంతుడైనను రాజాది రాజైనను భగవానుని దృష్టిలో గ్రుడ్డివాడే అని తేలుచున్నది. కావున భగవత్ ప్రతిపాదమగు ఈ సూత్ర ప్రకారము ప్రతివారును తాము వాస్తవముగా నేత్రములు గలవారా లేనివారా అని చూచుకొని అజ్ఞానాంధత్వమును తొలగించుటకై ప్రయత్నించవలెను. భౌతిక నేత్రములతో పాటు జ్ఞాన నేత్రములను కూడా సంపాదించుకొనవలెను. దేహాది దృశ్య పదార్థములను నాశవంతములుగాను ఆత్మను శాశ్వతముగా నెరుంగగలుగుటయే నిజమైనటువంటి జ్ఞాన నేత్రమును సంపాదించుటయగును. పరమాత్మ ఎచట నివసించుతున్నారు అనే ప్రశ్న చాలా మందికి వస్తూ ఉంటుంది. సమస్త ప్రాణులందునూ నివసించుతున్నారు అని మనకి ఇక్కడ తెలియబడుతుంది. ఏ ప్రకారముగా నివసిస్తూ ఉన్నారు? సర్వ ప్రాణులందునూ సమముగా ఉన్నారు. దేహాదుల ప్రభావం ఏమి? అవి నాశవంతములైనటువంటివి. ఈ కనపడే రూపములన్నీ కూడాను. ఆత్మ యొక్క స్వభావం ఏమి అన్నప్పుడు ఆత్మ నాశరహితమైనది. దేహాద్యుపాధులు నశించినను అది నశింపకయే ఉండును. లోకములో నేత్రములు గలవా? నేత్రములు గలవాడు ఎవడు అనగా దేహాది దృశ్య పదార్థములు నశించినను ఆత్మ నశింపదను నిట్టి
వివేకము జ్ఞాన దృష్టి కలవాడే వాస్తవముగా నేత్రములు గలవాడు. కానీ ఈ దేహములు ఆవరణలు మాత్రము దైవముగా భావించుట కాదు, నాశరహితమైనటువంటి ఆత్మని దైవముగా భావించువాడే నిజమైనటువంటి వాస్తవమును ఎరిగిన వాడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.